పిల్లలతో ఆహ్లాదాన్ని, వినోదాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం. ప్రస్తుతం వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలకు అనేక వైజ్ఞానిక పర్యావరణ సమతుల్యతపై అవగాహన ఎంతో అవసరం. జీవ వైవిధ్యంలో ఆ జాతికి చెందిన జీవులు నశించిన మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం మెండుగా ఉంది. అందులో చిన్న చిన్న వానపాముల నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు క్షేమంగా ఉంటేనే పర్యావరణ హితం అంటారు. అలాంటి జీవులను ఒకచోట చూపేది జూలాజికల్ పార్కులు మాత్రమే. అలాంటి జూ పార్కుల్లో జంతువులకు ఎలాంటి ఆహారం వేస్తారు? మనం వాటికి ఆహారం అందించవచ్చా? ఎస్వి జూలాజికల్ పార్క్ ఇది అతిపెద్ద విస్తీర్ణం కలిగిన జూ పార్క్గా ప్రసిద్ధి. ఈ జూ పార్కులో దాదాపు అనేక రకాల జంతు, పాములు, పక్షి జాతులను జూ అథారిటీ అధికారులు సంరక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా పులులు, సింహాలు, చిరుతలు, ఏనుగులు, వివిధ పాము జాతులు, పక్షి జాతులు, వివిధ రకాలైన కోతులు, నక్కలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు ఉన్నాయి. నిత్యం జూకు వచ్చే సందర్శకులు వాటితో పాటు ఆహారాన్ని తీసుకుని వెళ్తుంటారు. అక్కడ జంతువులను చూడగానే సందర్శకులు వారి చేతిలో ఉన్న ఆహారాన్ని వేస్తుంటారు. అలా వేయకూడదని జూ అధికారులు చెప్తున్నారు. చాలా మంది విజిటర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొంత ఎస్పెషల్లీ ఆ ప్యారెట్ వర్డ్స్లో వాటిలో ఎక్కువగా వాళ్ళు బిస్కెట్స్, చాక్లెట్స్ అనేది తీసుకొని వాటికి ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మేము డిస్ప్లే బోర్డ్స్, అవేర్నెస్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ అటువంటి ఎలాంటి బయట నుంచి ఫుడ్ కూడా జంతువులకు ఎలాంటివి పెట్టకూడదు అనేది కూడా మనం డిస్ప్లే బోర్డ్స్ అన్ని కూడా చేసాం. హైనాలకు ఉదయం సాయంత్రం 250 ml పాలు అందిస్తారు. మరో 2 సార్లు 2 కేజీల మాంసాన్ని అందిస్తారు. రేసు కుక్కలకు సైతం ఇదే మెనూ ఉంటుంది. ఇక వైట్ టైగర్కు ప్రత్యేక మెనూ ఉంటుంది. 500 ml పాలు అందిస్తారు. పురుష వైట్ టైగర్ 6 కేజీల మాంసం, స్త్రీ వైట్ టైగర్ 5 కేజీల మాంసం అందిస్తారు. ఇక ఇరు వైట్ టైగర్స్కు 2 కేజీల చికెన్, 2 కోడిగుడ్లు ఆహారంగా అందిస్తారు. ఇలా అనేక వన్యప్రాణులకి ఆహారం జూలో అందిస్తారు. ఈ మాంసాహార జంతువులకు, సింహానికి, పులికి, ఈ జంతువులకంతా కూడా మనం బీఫ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి జంతువుకు రమారమి 8 కేజీల నుంచి 9 కేజీల వరకు డైలీ వాటికి బీఫ్ అందించడం అనేది జరుగుతుంది. అదేలాగా చిన్నపాటి జంతువులకు, చిరుతపులకు వాటికి 4 కేజీల బీఫ్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. వాటితో పాటుగా గుడ్లు, పాలు కూడా వాటికి పెట్టడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా శాకాహార జంతువులకు అన్నిటికీ ఆల్ వెరైటీస్ ఆఫ్ గ్రెయిన్స్ అనేది అంటే లీవ్ ఫాడర్ అనేది కూడా మనం ఇస్తూ ఉంటాం. అదే వీట్ బ్రాన్, గోధుమ పొట్టుతో తౌడు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వెజిటబుల్స్ వచ్చి ఆల్ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా ఆ జంతువులకంతా కూడా మనం ఇస్తూ ఉంటాము. ఇప్పుడు మన జంతువులకన్నిటికీ యాజ్ పర్ CZA గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు లిస్ట్ అవుట్ చేసినటువంటి మెనూ ప్రకారం మనం అన్ని జంతువులకు అనేది కూడా మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది. డయాగ్నిస్ అనేది కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది.